పెట్టు. సరే పైకి పోయి ఉండు, రెడీ అయిపోమ్మా, మందులు రాసిస్తాము, తీసుకొని బయలుదేరుతున్నా. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు చేసిన ఆపరేషను చాలా అరుదైన ఆపరేషన్ అనమాట. ఎందుకంటే చిన్న అనే పేషెంటు, ఈయన మైదుకూరు వాసి, ఈయనకు తలకు టీబీ జబ్బు వచ్చి వాపు రావడం వల్ల మెదడులో కొంతమందికి ఈ జాయింట్లలో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది. దాన్ని హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ అంటాం. అట్లా జరగడం వల్ల ఈయనకు నడవలేని స్థితికి వచ్చేసినాడు. అంటే మక్కిలో మూమెంట్ అనేది ఉండదు. దాన్ని యాంకైలోసిస్ అంటాం. హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ వల్ల యాంకైలోసిస్ వచ్చేసి ఒక పొజిషన్లో మక్కి ఇరుక్కుపోయి ఉంటుంది. సో ఈయన చాలా హాస్పిటల్ తిరిగినాడు, చేస్తారా ఎట్లా అనేసి. చాలామంది ఇది ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు రిస్క్ తీసుకోరు అంటే ఈ ఎముక అంతా మాంసం చుట్టూరు మక్కికి మూమెంట్ క్రియేట్ చేసే మాంసం అంతా తినేసి ఉంటుంది. రెండో పాయింట్, దాని నరాలు ఇరుక్కుపోయి ఉంటాయి ఆ మాంసంలో. సో ఏం కొంచెం పొరపాటు చేసినా నరం కట్ అయినా ప్రాణానికి ప్రమాదం, లేదా ఆపరేషన్ చేసి ప్రయోజనం ఉండదు, ఫెయిల్ అయిపోతుంది. సో ఈయనకి ఏం చెప్పినామంటే 2 ఆప్షన్స్ ఇచ్చి రిస్క్ అంతా చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో మన బ్లేడు ఆ రక్తనాళం పక్కన ఉంటుంది. రెండోది ఒరిజినల్ జాయింట్ని కనుక్కోవడం చాలా కష్టం. సో ఇది ఎక్స్పీరియన్సు, స్కిల్ ఉంటేనే చేయగలుగుతాం. సో ఈ ఆపరేషను ఈ విధంగా ఎముక ఏర్పడింది. అంతా ఈ జాయింట్లో ఇదంతా ఎముక బ్రిడ్జ్ అయిపోతుంది, పైనుంచి కింది వరకు జాయింట్ అంతా బ్రిడ్జ్ అయిపోతుంది. బ్రిడ్జ్ కావడం వల్ల నార్మల్గా పని చేయాల్సినటువంటి జాయింట్ ఏదో అది మెత్తబడిపోతుంది. అంటే మనము ఎముక తీసేసి మూమెంట్ క్రియేట్ చేద్దామన్నా కూడా ఎముక ఇరిగిపోతుంది. సో దీనికి కంపల్సరీ చేయాల్సింది ఈ కండిషన్లో ఏంటంటే మక్కి మార్పిడి. సో మక్కి మార్పిడి చేసిన తర్వాత ఈయనకు మూమెంట్ అనేది బాగా పెరిగిందనమాట. ఇది మక్కి మార్పిడి. ఇది తీసేస్తే మోసన్ అని ఇది మోస ఇది చాలు, ఇది చాలే, ఇది చాలే. సో ఇది మక్కి మార్పిడి అనమాట. సో ఆ మక్కి మార్పిడి చేయడం వల్ల మూమెంట్ ఫ్రీగా అవుతుంది. తర్వాత ఈయనకు మళ్ళా ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ వచ్చిందంటే మళ్ళా జాయింట్లో ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఈయనకు ఈరోజు కర్నూలు పంపించి రేపు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆడ రేడియోథెరపిస్టు, అక్కడే రేడియోథెరపీ ఇప్పిస్తున్నాం. 1 డోస్ 1 సైకిల్ ఆఫ్ రేడియోథెరపీ ఇప్పిస్తే మళ్ళా ఎముక ఏర్పడకుండా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అది. సో నువ్వు చెప్పు బా, ఎట్ట పోయినావు, ఏం కథ, ఏమైనా కలిసినావా ముందు అవన్నీ చెప్పండి. చిన్న అని పేషెంటు ఈయనకు మెదడుకు టీబీ జబ్బు వచ్చి ఈ మక్కుల్లో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయిందనమాట. అంటే దాన్ని హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ అంటాం. ఆసిఫికేషన్ అంటే ఏర్పడడం, హెటరో అంటే మామూలు స్థానంలో కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని హెటరోట్రోఫిక్ అంటాం. హెటరో అంటే వేరే చోట. ఇప్పుడు ఏమంటే ఈయనకు ఆ ఎముక ఏర్పడి నడవలేక మక్కులు ఒక పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఒక 4-5 లక్షలు తీసుకుంటారు హైదరాబాదు ఆ పక్క పోతే. మనము ప్లాస్టిక్ సర్జరీ సపోర్ట్ తీసుకొని ఆపరేషన్ చేసి 1,70,000కు అంతా కంప్లీట్ మందులు, అనస్థీషియా అన్నీ కలిపి దాంట్లోకే చేసామన్నమాట. ఎందుకంటే ఆయన పేదవాడు. సో మన దగ్గర ఏ ఆపరేషన్ అయినా సరే తక్కువ రేటుకే చేస్తున్నాము. రోబోటిక్ చేసినాము, ఈయనకు మెయిన్ రోబోట్ వాడినామన్నమాట సిస్టంలో. సో రెండో పాయింట్ వచ్చేసి మన దగ్గర ఏ ఆపరేషన్ అయినా సరే అన్నీ తక్కువ రేట్లకు. తర్వాత ఒకప్పుడు ఈ ఆపరేషన్లు చేయాలరా అంటే అందరు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోయేవాళ్ళు. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రతి ఎక్విప్మెంటు, లేటెస్ట్ ఎక్విప్మెంటు, తర్వాత వచ్చేసి ఫాస్ట్ ట్రాక్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ అని మీకు చాలామంది బోర్డు రాస్తారు. దాని అర్థం ఏంటంటే అంటే ఇప్పుడున్న కాలంలో ద బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది అందిస్తామో దాన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ పద్ధతి అంటాం. ఇంకా ఫాస్ట్ ట్రాక్ అంటే ఒకప్పుడు ఆపరేషన్ చేస్తే పడుకు పెట్టేసేవాళ్ళు, పంగ ఆపేసి పడుకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆపరేషన్ వెంటనే నడిపించేస్తున్నాం. ఈరోజు నడిచినావా? ఎస్, అట్లా. సో ఆ కాలంలో అయితే ఇంకా ఫ్రీగా నడుస్తాడనమాట. సో మనది జేబీ హాస్పిటల్ అనేది ఒక టెరిషియరీ సెంటర్. అంటే ఏ సమస్య వచ్చినా ప్రైమరీ సెంటర్, సెకండరీ సెంటర్, తర్వాత టెరిషియరీ సెంటర్కే రెఫర్ అవుతాయి. సో అటువంటిది ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో మన హాస్పిటల్ని ప్రైమరీ నుంచి టెరిషియరీ సెంటర్కి తీసుకొచ్చినాం. అంటే హయ్యెస్ట్ రివిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ మార్పిడి చేసినారు, మక్కి మార్పిడి చేసినారు, అది ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ రివిజన్ అంటే రివిజన్ సర్జరీ చేయొచ్చు.
అది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ రీవిజన్ అంటాం, అది కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి కేసులు. సో కీ హోల్ కానీ వెన్నెముక కానీ తర్వాత కాలుకి చీమ బట్టి ఎముక లాస్ ఉన్నా కానీ సో అన్నిటినీ మళ్ళీ కొత్త ఎముక క్రియేట్ చేసి ఎల్ఆర్ఎస్ పద్ధతులు ఇలరిజర్వ్ పద్ధతులు అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మన హాస్పిటల్ టెర్షరీ సెంటర్గా మార్చినాము. మక్కి మార్పిడి అంటే ఆ బాలు సాకెట్ రెండు ఉంటాయన్నమాట, ఈ రెండు ఈజీగా మూమెంట్ ఉండాలి. సో ఈయన కండిషన్ లేదంటే అంత లాక్ అయిపోయినాయి, మూమెంట్ లేదు. సో రిలీజ్ చేయాలా, ఈ ఎముక అతుక్కుపోయి అరిగిపోయింది. సో అరిగిపోయిన చోట మూమెంట్ ఫ్రీగా ఉండదు, నొప్పితో ఉంటుంది. సో దాంట్లో కప్పు, లైనర్, బాల్, స్టెమ్ అంటే 4 భాగాలు వస్తాయన్నమాట. ఆ 4 భాగాలు టైటానియం కోబాల్ట్ క్రోమ్ అమర్చినాం ఈయనకు. మెయిన్ లైనర్ దాని లైఫ్ వచ్చేసి మీకు 20 సంవత్సరాలు వస్తుంది. ఎస్పెషలీ జాయింట్లు, బిగ్ జాయింట్, వెయిట్ బేరింగ్ అంటే బరువు మోసే జాయింట్లు, పెద్ద జాయింట్లలో ఈ ఎక్కువ ఏర్పడే గుణం, మాంసం కూడా ఎక్కువ ఉండాలన్నమాట. మాంసం ఎక్కువ ఉండే చోట కూడా ఇది ఎక్కువ ఏర్పడుతుంది అన్నమాట. అది మాంసం ఎక్కువ ఏడుంటుందో మోచెయ్యి, భుజము, మక్కులు. కాకపోతే దాంతోపాటు బరువు కూడా మోయాలి. బరువు మోసే జాయింట్లు ఏదంటే ఎక్కువ మూమెంట్ జాయింట్లు అంటే మక్కులు. సో అక్కడ ఎక్కువ రక్త ప్రసరణ, ప్రతిరోజు ఫ్లో ఎక్కువ ఉండడము, ఎడిమా ఎక్కువ ఉండడం, వాపు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆడ ఎక్కువ నిలుపుతుంది. ఈ మెదడులో ఎప్పుడైతే మీకు ఈ వాపు వస్తుందో జాయింట్లలో ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిషన్ జరుగుతుంది. అంటే వాపును తగ్గించే గుణం తగ్గిపోతుంది. అక్కడ ఎక్కడైతే వాపును పెంచే గుణం ఉంటుందో అక్కడ కాల్షియం చేరే గుణం ఉంటుంది. సో వాపు వచ్చేసింది మక్కిలో, అప్పుడు కాల్షియం చేరింది అనుకోండి, ఎముక ఏర్పడుతుంది. ఇప్పటికీ 2-3 వేలు చేసినాం అన్నమాట. ఆరోగ్యశ్రీ కింద చేసినాము, పేమెంట్కి చేసినాము, ఇన్సూరెన్స్ చేసినాము. ఈ 2019 తర్వాత నుంచి ఆరోగ్యశ్రీలో కొన్ని పెట్టినారు, కొన్ని పెట్టలేదు. సో అట్లా అవి చేసినాం. సో టోటల్గా 2000 పైన చేసినాం. సో దాంట్లో మళ్ళీ 4 రకాలు వస్తాయి. సిమెంటెడ్, హైబ్రిడ్, రివర్స్ హైబ్రిడ్, అన్సిమెంటెడ్ అని వస్తాయన్నమాట. తర్వాత ట్యూమర్ ప్రాసెస్లు ఉంటాయి. అంటే కొందరు క్యాన్సర్ వచ్చేసి ఈ తొడ ఎముకంతా తినేస్తుంది, అప్పుడంతా తీసేసి దాని ప్లేస్లో ఉత్త రాడ్డు మాత్రమే పెడతాం. అది కూడా చేసినాం. సో ఏవైతే అదే స్టేట్ ఆఫ్ అంటే అది అర్థం. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఉందో, లేటెస్ట్ ఆపరేషన్లు ఏమున్నాయి అన్నీ మన దగ్గర జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వచ్చినాడు, మాకు జరగలేదు, బాగాలేదు, కాదండి అంటే అవసరం లేదు, మన దగ్గర చేసేస్తాం. ఎక్విప్మెంట్ ఉంది, తర్వాత ఆ ఆపరేషన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఉంటుంది కదా నడుము ఎముక, అది ఇరిగితే హైదరాబాద్ పంపించేసేవాళ్ళు, ఇక్కడ చేయలేము, తిరుపతి అట్లా పోయేవాళ్ళు. ఇప్పుడు లేదు. గత ఒక 6 నెలలుగా మన దగ్గరే నెలకు ఒక 4-5 కేసులు జరుగుతున్నాయి. రేర్ ఫ్రాక్చర్స్ 4-5 ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి. సార్ అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు చాలాసార్లు సంప్రదించిన, ఊరి పేరు చెప్పాలంటే తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై కూడా వేయించిన, బెంగళూరుకి అందుకు. కానీ ఎక్కడ ఎవరు కాదన్నారు, పరానికి ఇది ప్రమాదం అని చెప్పినారు. కానీ నాకు మా ఫ్రెండ్స్ చెప్పింటే ఇక్కడికి వచ్చింటే సార్ వల్ల నాకు సక్సెస్ఫుల్గా సాగింది. సార్ కూడా ఫస్ట్ నాకు గ్యారెంటీగా చెప్పేసినాడు, ఇబ్బంది లేదు, కొంచెం నడుస్తా, ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ 2వ కాలు కూడా ఛార్జ్ వస్తుంది, దానివల్ల కూడా నీకు ఏ ప్రమాదం ఏమి ఉండదు. కానీ అప్పుడు కొంచెం ఎముక అది ఏర్పడుతుంది. ఆ ఎముకకు మీరు ఒక ఇంజక్షన్ అది చేయించుకోవాలి 7వ తేదీ అని చెప్పినారు. అది కర్నూలు కానీ తిరుపతి కానీ పొమ్మన్నారు. సారే మాట్లాడి కర్నూలుకు అరేంజ్ చేసినాడు. అక్కడికి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్ళాలనుకున్నాను. అందుకు సారే నాకు ఇప్పటికి ఇక్కడ ఉండడం కారణం, ఇట్లా ఉండడం కారణం సార్ వల్లే ఇక్కడ ఉన్నాం సార్. జయంగిరి సార్ వల్ల నాకు బాగుంది ఆరోగ్యం. జయంగిరి సార్ లేకుండా మేము ఉండేవాళ్ళం. సమస్య ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సమస్య ఉండేప్పుడు చాలా ఘోరంగా ఉంది సార్. అసలు మనిషి బతికేదే కష్టం అని చెప్పారు సార్. ఏలూరు కింద పోయితే సార్ వల్ల ఇప్పుడు బతకడము 5 years అయింది సార్. ఇప్పటికి 6 పడింది సార్. ఇప్పుడు కంప్లీట్గా 5 years అయిపోయి 6 years జరుగుతుంది సార్. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరు, ఒకనే మా భార్య, నేను. చాలా కష్టపడి పాపం అప్పులు చేసుకొని వచ్చినాడు. ఆపరేషన్కి ముందు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి సార్.
బతికేది అవకాశాలు లేదు ఇప్పుడు సార్. నీ పనిలో అని చెప్తున్నాడు పనిలో కూడా మంగళ సాపలేము అడవదు కాళ్ళు కూడా మురుగా లేవు, ఏం చేయలేదు సార్. ఒక కాళ్ళు తాగితే 2 కాళ్ళు వస్తాను నేను సార్. ఒక్క కాలితే రాని కూడా ఆడను సార్. ఇప్పుడు సార్ ఆపరేషన్ చేసిన నుంచి సక్సెస్ఫుల్గా ఏ కాలు అంటే ఆ కాలు మూమెంట్గా వస్తాను సార్ పైకి, ఏ కాలు కిందికని కూడా కిందికి పోతుంది సార్. బాగా కూర్చోగలుగుతాను, మాట్లాడుతున్నాను, బాగుంటుంది సార్. అప్పుడైతే ఇంట్లోనే మొత్తం బయటికి పోయేదానికి ఎక్కడికి ఏం లేదు సార్. అంతా ఇంట్లోనే మొత్తం బాత్రూమ్ టాయిలెట్స్ అన్నీ ఇంట్లో చేసుకుంటాను సార్. అంతా అదే మా భార్య ఏమొచ్చిస్తారు. రామారా రైట్రా ఇంత హ్యాపీగా ఉండడం కారణం జంగిస్తారు. జంగిస్తారుకి ధన్యవాదాలు. రైట్ రైట్ బాగా నడిస్తే నాకు పేరు వస్తుంది సరేనా. రైట్ బాగా ఫిజికల్ చేసుకొని బాగా నడిస్తే నాకు పేరు వస్తుంది. పేరు కోసం మాత్రమే మేము మా తపనంతా సరేనా. సార్